మానకూడదు. యోబు చాలా కష్టాలు ఉన్నాడు. యోబు చాలా కష్టాలు ఉండి, చాలా వ్యాధులు ఉండి, చాలా బాధలు ఉండి, ప్రభువా నన్ను కరుణించదైనా, నాకు వ్యాధిని తగ్గించదైనా, నాకు శక్తిని అన్నడా? ఏమన్నాడు? వారి స్నేహితులు, నా స్నేహితులు అందరూ దీవించబడాలి. నన్ను ఎగతాళి చేసిన స్నేహితులు కూడా ఉన్నారు. ఆయన నేను బాగా బతికాను, ఎలాగైపోయిందని చెప్పేసి నన్ను హెచ్చరించిన వారు కూడా బాగుండాలని ప్రార్థన చేశాడు. అతడు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా దేవుడు అతనికి రెట్టింపు ఆశీర్వాదాన్ని కలగజేశాడని చెప్పేసి 42:10 రాసి ఉంటుంది. ఇప్పుడు మనం చదవక్కలేదు. అందుచేత ఇప్పుడు మనం ప్రార్థన చేయటం మానక చదవండి. అందుచేత ఈ సంగతి వినున్నట్టు నుండి మేమును ఈ నిమిత్తము ప్రార్థన చేయడం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. దేవుడు మనందరినీ కలిపి ఏ రేంజ్ లో ఉన్నాడో అనుకుంటున్నాడో ఈ వాక్యం మరి గుర్తించుకోండి, మర్చెట్టుకోండి, పేసి 10 సార్లు చదువుకోండి. దేవుడు మనల్ని ఏ రేంజ్ లో ఉండాలనుకున్నాడు తెలుసా? దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు, దేవుని విషయమైన జ్ఞానం అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో అది అన్ని విషయాల్లో దేవుణ్ణి సంతోష పెట్టేటట్టు ఉండాలి. అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టడం తెలుసా? నువ్వు కష్టంలో ఉండాలి, వ్యాధిలో ఉండాలి, బాధలో ఉండాలి, ఈ పూటకు వండుకుంటాక నీకు బియ్యం ఉండవు, ఇక్కడికి వస్తాక 30 రూపాయలు టికెట్ డబ్బులు ఉండవు. అయినా సరే దేవుణ్ణి సంతోషపెట్టాలి. అది నీకే తెలియాలి, తర్వాత దేవునికే తెలియాలి. అందుచేత ప్రార్థనలో అంత శక్తి ఉంది కనుక నీ దగ్గర డబ్బులు ఎవరి సంగతి తెలియదా? తెలిసే తెలీదా? ఏమన్నా మాట్లాడరా? దేవుడికి తెలుసో తెలీదా? నీ దగ్గర డబ్బులు లేవని సంగతి ఆయన తెలుసు. ఇక ప్రత్యేక వచ్చి కష్టం గారు డబ్బులు లేవని చెప్పగలదా? నువ్వు చెప్పావంటే ఆయనకి నేను సంబంధం కట్ అయిపోయింది. నీ దగ్గర ఏముందో ఏమిలేదో ఏమి వాడు కనుక దేవుని యొక్క ఆ మాటను బట్టి నువ్వు ప్రార్థన చేయటం మానకుండా ఉంటే అన్ని విషయాల్లో మనం సఫలమవ్వాలని, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి బలముతో బలపరచబడినని తేజో వాసులైన పరిశుద్ధ సత్యములు మనలను అన్నక్కడ 3 ఉంది. ఆ కింద ఏంటంటే మిమ్మల్ని ఆయన చెప్తున్నాడు, మిమ్మల్ని మనందరినీ కలిపి మనల్ని పాత్రులుగా చేసే తండ్రికి అది స్తుతి ఆరాధన. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన మానకుండా ఉంటావో ఆయనకి ఇష్టమైన నైవేద్యం కృతజ్ఞతాస్తుతులు స్తుతి అర్పించే తన గుడారాన్ని అక్కడే వేసుకున్నాడు. 3వది అక్కడ ప్రార్థించాడు. అక్కడ ఉన్న పూజా విధానం నేను అడిగిన ఆ వచనంలో నేను ఏం జరిగిందంటే బలిపీఠం కట్టిన వెంటనే ప్రార్థన చేశాడు. మనకు ఒక బలిపీఠం ఉంది, మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడికి రాకముందు, ఆరాధనకు రాకముందు ఇంటికాడ ప్రార్థన చేసుకున్నవాడు సరే చెప్పండి. మిగతా వాళ్ళు ఎవరంటే అలాగే వెళ్ళిపోతున్నాడు కదా, ఎక్కడికే సంతర్పణ జరుగుతుంది. ఇంటికాడ లేచిన వెంటనే సీపురి దగ్గరికి వెళ్ళి కన్నా ముందు, బాత్రూమ్ డోర్కి వెళ్ళిన దానికన్నా ముందు కళ్ళు తెచ్చిన వెంటనే అమ్మా నువ్వు రావే అంటే నీ ఒక చుట్టూ బాగుంటుంది అనుకోకూడదు, లేకపోతే అర్థం తీసుకుని మన వరకు చూసుకోకూడదు. కళ్ళు తెచ్చిన వెంటనే ఏసయ్యా మరొక రోజు నువ్వు నాకు ఇచ్చాను. ఎందుకంటే రాత్రి చావులోకి వెళ్తాడు నిద్రైనడు కదా, మళ్ళీ నాకు మాకు రోజు ఇచ్చాను ఆయన అని ఒక చిన్న ప్రార్థన చేసుకుని చక్కగా అక్కడి నుంచి మన పనులు మనకి దేవుని సంఘంలో బలిపీఠానికి చేర్చవలసిన పూజా విధానంలో మొట్టమొదటి బలిపీఠం కట్టి ఆయన ప్రార్థన చేశాడు. దీనికి కంక్లూడింగ్ కొలసీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయంలో 9వ వచనం 12వ వచనం కలిపి ఉంటాయి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 9వ వచనం నుండి 12వ వచనం వరకు కలిపి ఒకే వచనం ఉంటుంది, చాలా పెద్ద వచనం. ఒకసారి ఆ మాటను మనం చదివితే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన మనం, దేవుని చేత పిలవబడిన మనం, దేవుని చేత తప్పింపబడి, దేవుని చేత రక్షింపబడి, దేవుని చేత మేలు పొంది, ఎన్నో పనులు ఉండి, ఎన్నో కార్యాలు ఉండి, ఎంతో మంది మన పేరెంట్ గాని పిలిచిన ఈ రోజులో అవన్నీ మార్చుకుని, అవన్నీ మలుచుకుని, ఎందుకు దేవుడు నిన్ను ఆకర్షించాడు తెలుసా? ఎందుకు దేవుడు నిన్ను ఇక్కడ రప్పించాడు తెలుసా? నువ్వు ఒక ప్రత్యేకత కలిగిన దానివి, కలిగిన వాడివి కనుక. ఆ విషయం నీకు తెలియదు. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 9-12 వచ్చినాడు. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి దేవుడు ఈ నిమిత్తము ప్రార్థన చేయడం మానక. ఆమేన్. ఏం మానకూడదు? ప్రార్థన చేయడం మానక. ప్రార్థన చేయటం మానకూడదు. ప్రభువా, పాస్టర్ గారు ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు చాలా అనారోగ్యంగా ఉన్నావు, చాలా అనారోగ్యంగా ఉన్నావు. ప్రభువా, నాకు ఆరోగ్యం అంటే నీకు ఆరోగ్యం రాదు. నువ్వేం చేయలేసా? అతి పెద్ద వాక్యాల్లో ఈ వచ్చినాయి. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 9-12 కలిపి, అంటే 9, 10, 11, 12 4 వచనాలు ఏకవచనం. ఏంటో తెలుసా? అన్ని విషయాల్లో దేవుడిని సంతోషపెట్టడం కోసం మనం తయారవ్వాలని మిమ్మల్ని పాత్రగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చూడండి. మరి నైవేద్యముల కంటే గొలుపులు వేసి, కోళ్ళు పోసి, అట్టుపల్లి గెలిచి, శిరావణం అండి పాస్టర్ గారికి ఇష్టమని ఈయన కోడి మాసం అండి పాస్టర్ గారికి అభిరుచిలో పెట్టలని చెప్పేసి ఆవిడ పెట్టలు తెచ్చేసి దేవుడి సందం అది కాదండి. ఎప్పుడైతే ఆయన కృతజ్ఞతతో చెల్లిస్తావో అది దేవుడికి ఇష్టకరమైన బలియాగం. నువ్వు ఇచ్చే నైవేద్యం ఆయన బలిపీఠం సమర్పించే మొట్టమొదటి ప్రార్థన మానకుండా చేస్తే ఆ ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతితో చెల్లింపవలని మనల్ని ఆయన బతిమాలుకుంటున్నాడు. ఎంతమంది దేవుడు చూసండి, అమ్మా ప్రార్థన మానకండమ్మా, అమ్మ ప్రార్థన మానకండమ్మా అంటున్నాడే. నేనేమంటానా? దేవుడు ఏమంటాడు? అమ్మ ప్రార్థన మానకండమ్మా. బతిమాలటువంటిదే. అమ్మ ప్రార్థన మానకండమ్మా, మన వారం మానేశారమ్మా, ఈ వారం వచ్చారమ్మా, రేపటి వారం కూడా రండమ్మా అని దేవుడు అంటాడు. నేనేమంటానా? తారీఖు ఎంత? 6, 13వ తారీఖు, 20వ తారీఖు, 27వ తారీఖు. ఎక్కడున్నారంటే తుపాకు దొరకదు. ఈ ఆరు మాత్రం రాత్రి నుంచి గెంకెత్తి తెల్లవారులు ఎండేసి దాన్ని మళ్ళీ ఏగలకుండా దోమలకుండా చూసి వేసుకుని ఓ మేలు మూసి వేసుకుని చక్క మళ్ళీ నల్ల గ్యాప్ చెప్పుకుని చక్కది. అందుచేత ఆయన ప్రతిమాడుతున్నాడు. కాబట్టి మనం దాన్ని కేర్గా తీసుకోవడం లేదు. అందుచేత వాక్యమును చెప్పడానికి ఉపదేశించేవారుగా ఉండాలి, ఖండించేవారుగా ఉండాలి, గద్దించేవారుగా ఉండాలి, బుద్ధి చెప్పేవారుగా ఉండాలి, వాక్యం తెలిసిన వారమే ఉండాలి. పిల్లలు బతిమాలతో చేయండి. బతిమాలు చెప్తారా? అప్పుడు బతిమాలతో ఉంటుంది. వాళ్ళ అమ్మ అంటది, ఈ అమ్మాయి అబ్బాయిని బతిమాలతో ఉంటుంది. ఏ అమ్మాయి ఉంటుంది అంటే ఆడికి మా అమ్మ బతిమాలి కొద్దిగా దగ్గర ఉన్న ఫస్ట్ లక్షణం ప్రార్థన చేయటం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలని. దేవుడు మనం చేసిన మేలును బట్టి, మనకిచ్చిన ఆయుష్ని బట్టి, ఆయన నడిపించిన నడిపింపుని బట్టి, ఆయన మనం దయచేసిన ఆరోగ్యాన్ని బట్టి, ఏ పరిస్థితుల్లో ఉన్న అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషించినట్టుగా నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఇవాళ నీకు తింటాకుందో లేదో, ఒంట్లో ఎంత నీరసం ఉందో, ఎన్ని ఇబ్బందులు ఉన్నావో దేవునికి తెలుసు. ఎవరు భయపడకూడదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన సంతోషపెట్టడం కోసమే ఆయన బలిపీఠం దగ్గర ప్రార్థన కలిగి ఉండాలి. దేవుని యొక్క మాట. రెండోది ఏంటంటే దేవుని సంతానికి విషయం కూడా రాసిందండి. ఏంటంటే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 10వ వాక్యం. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఆయన మన అందరి కోసం ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆయన ఎందుకోసం అర్పింపబడి ఆయన మన పాపాల నిమిత్తం, మన శాపాల నిమిత్తం, గొర్రెపోతుగా కానీ, నైవేద్యంగా కానీ, ఇంకా ఇతర కానీ ఎందుకు బలియాగమయ్యో తెలుసా? నువ్వు ఆ ప్రేమను గుర్తించి నీ కోసం ప్రాణత్యాగం చేసిన ఆయన గుర్తించి ఆయన కొరకు కనిపెట్టుకునే ఉండే స్వభావంతో ఉంటే ఖచ్చితంగా నీ కోసం రెండోసారి ఆయన వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కోసం కనిపెట్టేవాడు ఎవరైనా ఉంటే ఒకసారి హల్లెలూయా చేద్దాం. అబద్ధాడు. ఆయన కోసం కనిపెట్టేవారు ఎవరైనా ఉంటే, ప్రభువా ఇవి ఆలోచిస్తే బాగుందన్న వాళ్ళు ఆయన కోసం కనిపెట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆయనలో చెప్తే వారి కోసం ఆయన రెండోసారి వస్తున్నాడు. నేను కనిపెట్టాలి కాబట్టి నేను అల్లు చెప్పలేదు. ఒకవేళ కనిపెట్టేవారు ఎవరుంటే దయచేసి ఎల్లు చెప్పి నేను అనబెట్టేస్తున్నాను.
ఎందుకు, గ్యాస్ అయిపోయింది ఎందుకు, ఆ డాక్టర్ కూడా ఫస్ట్ ఇయర్లో ఫోన్ చేసేటప్పుడు ఎందుకు, ఇంటి ఫోన్ చేసేటప్పుడు ఎందుకు, ఇవన్నీ కంగారు ఒడిదుడుకులు మనకు గుర్తులైపోయి కన్నా వచ్చే ఒక్క లేదు. ఈ బాధ ఎక్కువైపోయి నేను వెళ్ళిపోతే బాగుండు అనుకుంటాం తప్పు. నువ్వు వెళ్ళిపోదాం ఆయన మనం వెళ్ళిపోదాం అనుకున్నాను ఏమన్నా ఈ బాధన్ని పడలేకపోతున్నాను ఆయన. ఒక్కసారిగా నువ్వు వచ్చేస్తే ఆయన వచ్చేస్తే ఏం జరుగుతుంది? ఆయన వచ్చేస్తే ఏం జరుగుతుంది? ఆయనకి ఇష్టమైన వాళ్ళందరూ రెక్కలట్లు ఎగిరిపోతారు. ఆయన అక్కడికి వచ్చి రావడంతో వచ్చేస్తున్నానంట. అక్కడ ఆగుతున్నాడు. ఎక్కడ? భూమికి ఆకాశాన్ని తెలుసా? ఏం చెప్తా చెప్పరా? ఏం చెప్తాడు? ఏరేస్తాడు. ఆ ఏడు అందరికి వినపడదు. ఇప్పుడు నేను వింటున్నాను అనుకోండి, నాకు వినపడదు. ఎవరు కనపడితే చెప్పాలి. ఎవరు కనపడితే పాస్ కనపడితే పుస్తకం అయిపోతాడు. అడుగుతున్నప్పటికీ ఇలాంటి సన్నివేశం కోసం ఎదురు చూస్తున్న ఉండి వారి నిమిత్తం ఆయన రెండవసారి వస్తున్నాడు. కాబట్టి మన భక్తి జీవితం పెంచుకొని యశప్రపంచమైనా ఇవాళ కాబట్టి తెలియపోయినా రేపు కాబట్టి ఇంకో 15 ఖచ్చితంగా వచ్చేస్తున్నాం. అయితే అలాగా అయితే మా పెళ్ళి ఏమవ్వాలి మీరు అనుకోకుండా ఈ పెళ్ళిని అక్కడ జరిగితే వచ్చేదైనా అని ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో ఆ కనిపెట్టుకుని ఉండే వారి నిమిత్తం ఆయన రెండవసారి ప్రత్యక్షం అవుతాడు. కనుక పెళ్లి జరగండి 10వ అధ్యాయంలో 14వ వచనం. ఒక్క అర్పణ చేత ప్రార్థన చేసేస్తాను చాలా. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. మన భక్తి పరిపూర్ణం ఎప్పుడు అవుతుందంటే మనకు ఒక బలిపీఠం ఉంది. బలిపీఠం దగ్గర చేయవలసిన విధానం ఉంది. అప్పుడు మన యొక్క ఆరాధన, మన యొక్క భక్తి సంపూర్ణంగా ఉంది. పీఠ మీద కూర్చున్నామండి, ఇదిగో ఫోన్ వచ్చింది నువ్వు వచ్చేయంటే అసలు రాడు. మేమడూరు కూడా మన యొక్క భక్తి, మన యొక్క విధానం, మనకు ఒక బలిపీఠం పరిపూర్ణంగా మనల్ని పరిపూర్ణంగా చేయటం కోసం ఆయన నిర్మించిన బలిపీఠం ప్రార్థనా స్థలం. దాంట్లో అర్పించవలసిన వీటిని మనం చేస్తున్నప్పుడు మనం పరిపూర్ణమైన భక్తులుగా ఉంటాం. పరిపూర్ణమైన భక్తులుగా అయినప్పుడు నీకు ఏది ఇష్టమో అడగమన్నాడు. అందుచేత ఇది సెకండ్ ఆప్షన్. ముందు మనం పరిపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. అప్పుడు పరిపూర్ణమైన భక్తులు నీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు నేను అనుగ్రహింపబడను అన్నాడు ఆయన. ఆ స్థాయికి, ఆ రేంజ్కి, ఆ స్థితికి మనం వెళ్ళాలి. కనుక ఈ మాటలను బట్టి మహిమ దేవునికి దీవెన, ఆశీర్వాదాలు, మేలు మనకు ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన.